హాయ్ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. ఇంట్రెస్టింగ్ ఫిలిం న్యూస్తో ఫిలిం నగర్లో జరిగే అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్న రివ్యూ రాజాకు స్వాగతం. మ్యాటర్లో సుత్తుండదు, మాటల్లో నత్తుండదు. వర్షాలు పడుతున్నాయి. అక్కినేని నాగార్జున చెయ్యి అఖిల్ పెళ్లి చూపులపై ఏమన్నాడు? అక్కినేని నాగార్జున ఓ విషయాన్ని డీల్ చేయాలనుకుంటే ఇక దాన్ని సాధ్యం చేసే వరకు ఏమాత్రం రాజీ పడరు. ఇప్పటి వరకు నాగ చైతన్య అఖిల్ ఏ సినిమాలు చేయాలో వారి ఇష్టానికి తొలిపిన నాగ్ ఇప్పుడు మాత్రం తన కాన్సన్ట్రేషన్ని ఫుల్గా వారి కెరియర్పై పెట్టేశాడన్న విషయం తెలుస్తుంది. తను హాదీరామ్ బాబాగా సినిమా చేసుకుంటూ ఇటు ఇద్దరు కుమారుడు సినిమాలకు స్టోరీ నుంచి నిర్మాణం వరకు అన్నీ తానే చూసుకుంటున్నాడు ఈ అక్కినేని అందగాడు. అందుకే టాలెంట్ ఉన్న ప్రతి ఒక్క డైరెక్టర్తోనూ మాట్లాడుతున్నాడు నాగ్. అలా మాట్లాడాలని కూడా చెబుతుండడం విశేషం. పెళ్లి చూపుల దర్శకుడు తరుణ్ని ఇంటికి పిలిపించుకొని మరీ మాట్లాడిన నాగ్ చెబుతున్నాడు, ఏ నటుడైనా కథకు అనుగుణంగానే నటించాలి. పెళ్లి చూపుల మూవీ నాకు ఎంతగానో నచ్చిందట. దర్శకుడు భాస్కర్ తరుణ్ని ఇంటికి పిలిపించుకొని మరీ మాట్లాడాను. నా హ్యాండ్రాయిడ్ డ్రెస్ సినిమాలు వచ్చాయని కూడా చెప్పాను. అయితే ఈ దర్శకుడు నాతో సినిమా చేయమని అనలేదు. అఖిల్ నాగ చైతన్యాలకు స్టోరీలు రెడీ చేయాల్సిందిగా అడిగా అని చెప్పాడు నాగార్జున. ఈ మధ్య కొత్త దర్శకులు వస్తున్నారు, కానీ చాలా కొత్తగా ఆలోచిస్తున్నారన్న నాగ్. స్టార్ల దగ్గర కాకుండా వాళ్ళ కథకు సరిపోయే దగ్గర వెళ్ళడం ఇండస్ట్రీకి చాలా మంచి పరిణామం అంటున్నారు. ఏది ఏమైనా ఈ అక్కినేని కుర్రాడు ఇద్దరి కుమారులపై తన కెరియర్ ఆశాంతం ఫోకస్ పెడుతుండడం వారి కెరియర్కు ఎంతో మంచి విశేషం. ఈ పరిణామం టాలీవుడ్లో చాలామంది నిశితంగా గమనిస్తున్నారు. ఇప్పటికే చైతు హీరోగా ప్రూవ్ చేసుకోగా ఇక అఖిల్ తన చలచిత్రాన్ని పరాజయం చూడగా మరో రెండో చిత్రంలో చాలా జాగ్రత్త పడుతుండడం విశేషం. మరి ఈ అక్కినేని అందగాళ్ళు టాలీవుడ్లో ఎంత మెరుగు రాణిస్తారో వేచి చూడాలి. ఇలాంటి ఆసక్తికర విషయాల కోసం చూస్తుండండి మీరు రివ్యూ రాజా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దీనిపై మీ కామెంట్ చెప్పండి. మరిన్ని ఆసక్తికర విషయాల కొరకు సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోవద్దు. కీప్ వాచింగ్ మీ రివ్యూ రాజా.